నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలోని శీర్షికల భాగంగా ఈరోజు మనం అక్రూరుడి గురించి తెలుసుకుందామండి. ఈ అక్రూరుడు శ్రీకృష్ణుడి యొక్క పెదనాన్న, అంటే కంసుడి చెల్లెలైనటువంటి ఉగ్రసేనకి భర్త. ఇతడు కృష్ణ భక్తులలో వందన భక్తుడిగా చాలా పేరు పొందాడండి. శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణు స్వరూపమేనని మొట్టమొదట కనుక్కున్నది ఈ అక్రూరుడే. ఇతడు కంసుడి ఆస్థానంలో ఒక కీలక వ్యక్తి. యదువంశజులైన ఈ కృష్ణ బలరాముల వల్ల తనకి ప్రాణహాని ఉందని తెలుసుకున్న కంసుడు ఎలాగైనా సరే వాళ్ళని వధించాలని అనుకుంటాడు. అలాగే తన రాజ్యంలో యజ్ఞం జరుగుతోందనే నెపంతో వాళ్ళని తీసుకురమ్మని ఈ అక్రూరుడికి రథం ఇచ్చి పంపిస్తాడు. ద్వారకకి వెళ్ళినటువంటి ఈ అక్రూరుడు ద్వారకలోకి ప్రవేశిస్తూనే శ్రీకృష్ణుడి పాదముద్రలు కనిపిస్తాయి. అవి చూసి ఆనందంతో తన రథంలోంచి దూకి ఆ పాదముద్రలకి నమస్కారం చేసి పొర్లు దండాలు పెట్టి ఆ భూమిని అంతా అలా స్పర్శించి తన్మయత్వంతో పొంగిపోతాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణ బలరాముల్ని చూస్తాడు. చూడగానే వాళ్ళిద్దరూ కూడా సాదరంగా ఇతన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. అక్రూరుడు తన వచ్చిన విషయం గురించి చెప్తాడు. ఆ రేపల్లెలో మొత్తం గోపికలు, చిన్న పిట్టా పక్షి చెట్టు దగ్గర నుంచి ఈ శ్రీకృష్ణుడు ద్వారక విడిచి వెళ్తున్నాడంటే ఎంతో విలపిస్తాయి. నువ్వు మా శ్రీకృష్ణుడిని, మా బలరాముడిని తీసుకెళ్ళిపోతున్నావని ఈ అక్రూరుడిని నిందిస్తాయి. ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరాముళ్ళని తన రథంలో ఎక్కించుకుని ఈ అక్రూరుడు రథసారథిగా నిలిచి మధురా నగరానికి శ్రీకృష్ణ బలరాముల్ని తీసుకువెళ్తాడు. అలా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మధ్యదారిలో కాసేపు విశ్రాంతి కోసము రథాన్ని ఒక చెట్టు నీడలో ఆపుతాడు. అక్కడే ఒక చిన్న కొలను ఉంటే దాంట్లో స్నానమాడాలని వెళ్తాడు మన అక్రూరుడు. అక్కడ నీటిలో విష్ణుమూర్తి యొక్క నీడ కనిపిస్తూ ఉంటుంది. అలా అని ఎదురుకుండా చూస్తాడు. చెట్టు వైపు చూస్తే అక్కడ కృష్ణుడు ఉంటాడు. నీళ్ళలో చూస్తే విష్ణుమూర్తి, చెట్టు కింద చూస్తే కృష్ణుడు. అప్పుడు తను అనుకుంటాడు, ఓహో ఈ విష్ణువు కృష్ణుడు ఒక్కడే అన్నమాట అని తన్మయత్వంతో అలా నీళ్ళలో చాలాసేపు ఉండిపోతాడు. ఉండిపోయి ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ అనేక వందనాలు చేస్తూ ఉంటాడు. మధురా నగరానికి చేరుకోగానే ఆ ద్వారంలోనే వీరిద్దరిని కూడా అక్కడ దింపేసి రాజధానికి మార్గం చూపించేసి తను తన దారిని వెళ్ళిపోతాడు. ఆ ఊరిలో అందరికీ అక్రూరుడు అంటే అభిమానము, గౌరవము. ఎందుకంటే ప్రతి ఇంట్లో వ్యక్తిలాగా ఇతను మసులుతూ ఉంటాడు. ఈ అక్రూరుడు గురించి మరిన్ని విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.